జై భవాని. జై భవాని అమ్మ. మా ఆవిడికి నాకు చిన్న గొడవ అయింది. అలిగి పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ రావడం లేదు. గొడవ అయింది. తిరిగి పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ రావడం లేదు. మా సంసారం బాగుండాలి ఉందమ్మా అన్నారు కదా. జై భవాని. ఒకటి గుర్తు పెట్టుకోండి అమ్మా. ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను. చిన్న గొడవ అయింది. అలిగి పుట్టింటికి వెళ్ళింది. ఓకే, సరే. అలిగి పుట్టింటికి వెళ్తే అలాగే పంపించేసి ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? ఒకటి గుర్తు పెట్టుకోండి భవానీలు, మీరు చిన్న చూపుగా మిమ్మల్ని చూడరు. మీరు వెళ్తే చాలా గౌరవప్రదంగా చూస్తారు. వెళ్ళి 2 రోజుల కన్నా ఎక్కువ పుట్టింట్లో ఉంచనీయకూడదు. తనని చాలా బాధ కష్టాలు పడుతుంది కదా రాలేదని. మీరు కొంచెం ఈగోని అమ్మ మాటగా వెళ్ళి పలకరించి తీసుకురండి. పోనీ అమ్మ మాటగా పోనీ వెళ్ళి తీసుకురావడానికి మీకు ఇంకా ఇగో అమ్మ నీ మాట ఏంటి వినాలి అని అనుకుంటావేమో. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, దానివల్ల పుట్టింటికి వెళ్ళడం వల్ల తను నష్టపోతుంది జీవితాన్ని, మీరు నష్టపోతున్నారు జీవితాన్ని. అంటే ఇద్దరు ఇక్కడ ఆనందంగా లేరు కదా. ఆనందంగా ఉండేది ఎవరిక్కడ? మీ ఇద్దరి జీవితం నాశనం అయిపోతున్నట్టే కదా. ఆ 2 రోజులు సమయం చాలా విలువైనది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. సమయం అయితే చాలా విలువైనది. నీటిలో బుడగ లాంటిదనమాట. మనం ఏ సమయంలో ఉంటామో ఏ సమయంలో ఉండమో నీకు తెలుసా? నీ తలరాత నీకు తెలుసా? తెలియదు కదా. అలాగే ఉన్నంతలోనే సర్దుకుపోయి సంసారాన్ని సంతోషకరంగా ఉంచుకొని నడవండి భవాని. గొడవ అయితే ఇద్దరు గొడవలు అవుతూ ఉంటాయి, అవ్వని కుటుంబమే ఉండదు. కానీ సరిపుచ్చుకొని జీవితాన్ని కొనసాగిస్తేనే సంసారం జరుగుతుంది భవాని. అమ్మ మాటగా మీరు ఒక ఫోన్ కాల్ అన్నా చేసి రమ్మనడం అన్న పిలవడం అన్నా చేయండి, లేకపోతే మీరన్నా వెళ్ళి పిలవండి భవాని. సరేనా? అంతా శుభం. ఒకటే గుర్తుపెట్టుకోండి, జీవితం చాలా విలువైనది.